హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ వాస్తు జ్యోతిష్య సంఖ్య నిపుణులు, అలాగే శ్రీమాత ఉపాసకులు దింటకుర్తి మురళీకృష్ణ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మ. హరి ఓం శివ. గురుగారు, కలిపురుషుడి యొక్క ప్రభావం మానవుల మీద చాలా ఘోరంగా ఉండబోతుంది, ఎన్నో దారుణాలు చూపించబోతుంది అని చెప్తూ ఉన్నారు. అంటే మన పురాణాలలో కూడా చెప్పబడి ఉంది. సో దాని నుంచి మానవులు తప్పించుకోవాలి అంటే మనం ఏం చేయవలసింది ఉంటుంది? అసలు కలి ఈయన యొక్క ఆవిర్భావం నుంచి గురించి తెలుసుకుంటే మనకి చాలా గగుర్పాడు కుదురుతుంది. అంటే బ్రహ్మ యొక్క వెనుక భాగం, వీపు భాగం, పృష్ఠ భాగం, అంటే అతని యొక్క వేస్ట్, బ్రహ్మ యొక్క వేస్ట్లో నుంచి పుట్టింది ఒక పదార్థం. దాంట్లో నుంచి పుట్టిన వాళ్ళలో నుంచి అన్నా చెల్లెళ్ళు పెళ్లి చేసుకుంటే మూడో తరంలో ఒక క్రోధం అనే తండ్రి, ఒక హింస అనే తల్లికి పుట్టినవాడే కలి. అంటే అన్నా చెల్లెలు పెళ్లి చేసుకోవడం అనాచారం కదా, అట్లా 3 తరాల పాటు అన్నా చెల్లెలు పెళ్లి చేసుకున్నారంట. చివరికి పుట్టింది ఎవరు? కలి. చాలా వికృతంగా ఉన్నాడంట. ఒక ఎడమ చేత్తో తన అంగాన్ని పట్టుకున్నాడంట, కుడి చేత్తో తన నాలుకని పట్టుకున్నాడంట. వికటంగా నవ్వుతున్నాడంట. పుట్టడమే అంటే వాట్ ఇట్ సింబలైజెస్, తన యొక్క ప్రభావం ఎలా ఉండబోతుందని చెప్తున్నాడు చాలా క్లియర్గా. మనుషుల యొక్క కామం మీద విపరీతంగా నేను ప్రభావం చూపిస్తానని చెప్తున్నాడు. మనిషి యొక్క జిహ్వ మీద, అంటే తిండి మీద, రెండోది మాట్లాడే మాటల మీద, ఒక పెద్దంతరం చిన్నంతరం లేకుండా మహానుభావులు కూడా ఇవాళ ఏబిసిడీలు తిరిగినవాడు అనాకారి కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారానో ఏదో ఛానల్ ద్వారా విమర్శిస్తున్నాడంటే అది కలి ప్రభావమే కదా. అంటే మన స్థాయి ఏంటి, మనం విమర్శించే వ్యక్తి యొక్క స్థాయి ఏంటి కూడా ఆలోచించకుండా ఇది జరుగుతుంది అంటే ఏంటి? కలి ప్రభావమే. మరి అలాగే కామం దగ్గరికి వచ్చేప్పుడు కూడా ఏం చెప్పాడు ఆయన? విశృంఖలమైన శృంగారాన్ని సృష్టిస్తాడు. కాబట్టి ఇవాళ చాలా మనం ఎన్నో వార్తాపత్రికల్లో కానీ చూస్తున్నాం, కొన్ని ఘోరాలు. తల్లి బిడ్డతో సంబంధం, తండ్రి కూతురుతో సంబంధం, అన్న చెల్లెలతో సంబంధం, అత్త అల్లుడితో సంబంధం, అక్రమ సంబంధాలు. ఇవన్నీ ఇటువంటి వార్తలు చూసినప్పుడు నాకు మనసు కరిగి ఒక 4 వాక్యాలు రాశా. చెప్పండి. అమ్మ అయినా ఆలి అయినా ఒకటే ఈ దయ్యానికి, అన్న అయినా అంకులైనా ఒకటే ఈ రాకాసికి, చెల్లి అయినా చెలి అయినా ఒకటే ఈ భూతానికి, కొంగు చూస్తే సొల్లుగార్చే మగజాతి, బాడీ చూస్తే జారిపోయే ఆడజాతి, దిగజారుతున్న ఈ మానవతా విలువలను నీ ఖడ్గం ఖండించేదెప్పుడు కలికి అని నా మనోవేదన తెలియజేసుకున్నా. అంటే కలియుగంలో రియల్గా ఇంత విశృంఖలంగా ఉండబోతుందని ఆయన యొక్క జననంతోనే చాలా క్లియర్గా చెప్పేశాడు ఆయన. కలియుగం ఈ విధంగా మాత్రమే ఉండబోతుంది అని. మరి కలియుగంలో ఆయన పూర్తిగా తన కంట్రోల్ రావడానికి ఇంకా ఎన్నో సంవత్సరాలు ఉంది కదా. మరి ఆ కలి ప్రభావం మన మీద పడకుండా ఉండాలంటే మరి ఏం చేయాలి? ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడైతే నిర్యాణం చెంది ఆయన వైకుంఠానికి వెళ్ళిపోయాడో ఇమీడియట్గా కలి ప్రవేశం జరిగిపోయింది ద్వాపరయుగంలోనే. అక్కడి నుంచి ఆయన యొక్క పాలనే జరుగుతుంది, మొత్తం ఆయన యొక్క ప్రభావమే ఉంది. ఎక్కడెక్కడ ఉంటానంటున్నాడు మెయిన్గా ఆయన? మద్యపానం. ఎక్కడైతే విచ్చలవిడిగా మద్యపానం చేస్తారో అక్కడ కలి ప్రభావం ఉంటుంది. ఎక్కడైతే జోదం ఆడతారో, క్రికెట్ బెట్టింగ్ జోదం కాదనుకోకండి, ఓకే? ఇవాళ అదే కాదు, మన రాజకీయాల్లో కూడా ఎన్నో వేల కోట్లు బెట్టింగ్లు జరిగాయి, అది కూడా జోదమే. పాపం చాలా మంది అప్పులు తీర్చలేక, అంటే ఆ బెట్టింగ్ టైంలో చేసిన ఉంటది కదండి డబ్బు, అది కట్టలేక అప్పులు తీసుకొచ్చి చేయలేక. అవును,
సూసైడ్ చేసుకున్నారు. మరి ఎంత కూడా కలి ప్రభావమే. ఓకే, మళ్ళీ ఇంకెక్కడ ఉంటా అన్నాడు, ప్రాస్టిట్యూషన్, ఎవరైతే వేశ్యల దగ్గరికి వెళ్తారో అక్కడ కూడా కలి ప్రభావం ఉంటుందని చెప్పాడు. ఇంకా ఏం చెప్పాడు, నాలుగోదిగా ఎక్కడైతే జంతువులను సంహరిస్తారో, అంటే కబేళాలు అవ్వచ్చు లేదా ఒక చికెన్ మటన్ షాప్ అవ్వచ్చు, వాటి దగ్గర కూడా ఈ యొక్క కలి ప్రభావం ఉంటుందని చెప్పాడు. ఈ 4 చోట్ల నేను ఉంటాను అని చెప్పాడు. ఎక్కడ ఉంటాడో మనం తెలుసుకున్నాం, కానీ ఎక్కడికి రాడో కూడా తెలుసుకోవాలి కదా, ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఈ కలియుగంలో మనం కలి ప్రభావం నుంచి తప్పించుకోవాలంటే మనకి 3 దారులు. ఒకటి పూజ. ఓకే, మనం ఎప్పుడైతే భక్తి శ్రద్ధలతో పూజ చేస్తామో మన దగ్గరికి కలి ప్రవేశం జరగదు. రెండోది నామస్మరణ. మనం ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పుకున్నాం, కలియుగంలో మానవుడు తరించాలి అంటే కావాల్సింది కలౌ స్మరణాన్ముక్తి. కలియుగంలో నామస్మరణ ఒక్కటే మనల్ని ప్రొటెక్ట్ చేసేది అని ఎన్నోసార్లు నేను ఎన్నో వీడియోలో చాలా చెప్పింది. దేని గురించి అంటే కలి నుంచి మనం రక్షింపబడాలంటే ఒక మంత్రాన్ని పట్టుకోవాలి. చాలా అద్భుతంగా దాన్ని సాధన చేయాలి. ఎలాంటి మంత్రం అయితే బాగుంటుంది చెప్పండి? ఏ మంత్రమైనా, అది పురాణ మంత్రమైన, తారక మంత్రమైన, శ్రీరామ మంత్రమైన, ఏదైనా, రామతారక మంత్రమైనా సరే, ఓం నమ శివాయ పంచాక్షరి కానీ అష్టాక్షరి కానీ, అదే కాదు, నేను ఇంకా సాధన, ఏదో ఒక నామస్మరణ. ఇంకా నేను ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక సాధన చేయాలనుకున్నప్పుడు బీజాక్షర మంత్రాలు. ఓకే, నేను బీజాక్షర మంత్రాలు కూడా ఏవైతే నాకు సిద్ధించినాయో వాటిని నేను ఆల్రెడీ మీడియా ముఖంగా ఇవ్వడం జరిగింది. అవి వాటిని కూడా సాధన చేయొచ్చు. ఓకే, గణపతి, లక్ష్మీ గణపతి మంత్రాన్ని, మహాగౌరి మంత్రాన్ని, ఇవన్నీ కూడా నేను ఇంతకుముందు ఆ శిష్యులకి ఇవ్వడం జరిగింది. అట్లా ఎవరైతే గురువులు వాళ్ళకి సిద్ధించిన మంత్రాలు ఇస్తారో, ఓకే, వాటిని మనం స్వీకరించి వాటిని సాధన చేయడం ద్వారా మనం ఒక ప్రొటెక్షన్ లేయర్ ఏర్పరచుకోవచ్చు. మూడవది ఇంపార్టెంట్గా, మనకి కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో మానసికంగా, అంటే మనం ఒక మనిషి మానసికంగా తప్పు ఆలోచన చేసినా కూడా అది చాలా పాప కార్యం. అంటే ఒక అమ్మాయి కనపడింది, ఆ అమ్మాయితో శృంగారం చేస్తున్నట్టుగా అతను ఊహించుకున్నా కూడా అది పాపమే అని చెప్పింది. త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో కూడా, కృతయుగంలో కూడా. ఓకే, కాబట్టి జమదగ్ని మహర్షి ఆయన యొక్క భార్యని శిరచ్ఛేదనం కూడా చేశాడు. అంటే ఆ యుగంలో ఆ యుగధర్మం అలా ఉంది. మరి కలియుగంలో ఏం చెప్పారు, నీ మానసికంగా నువ్వు తప్పు చేస్తే తప్పు కాదు, మానసికంగా కాకుండా నువ్వు శారీరకంగా, అంటే రియల్గా నువ్వు ఆ తప్పుని చేస్తేనే నీకు ఆ పాపకర్మ అంటుకుంటుందని చెప్పారు. అంటే చాలా వెసులుబాటు ఇచ్చాడు కదా భగవంతుడు. మరి తప్పుకేమో ఇంత వెసులుబాటు ఇచ్చాడు, కానీ పుణ్యఫలానికి స్వామి మళ్ళీ ఏం చేశాడు, పుణ్యం గురించి అంట, ధర్మకార్యం గురించి ఆలోచిస్తేనే నువ్వు చేసినట్టు అన్నాడు. అంటే వాట్ ఈస్ సింప్లిఫికేషన్? ఇవి మనం తెలుసుకోవట్లా. ఇవి ఇవి మనం ఈ మాత్రం కూడా మనం ఫాలో కాలేమా? ఎంత సింప్లిఫై చేశాడు భగవంతుడు. నీ మనసు ఎక్కడికో పోతుంది, సావు, ఆలోచించుకో, ఎందుకంటే నువ్వు ఆ తప్పు చేసే వరకు నీకేం పాపం అంటదని చెప్పాడు క్లియర్గా. సావు, ఏం చేస్తాం? అట్లీస్ట్ పొద్దున్న లేచిన కానీ పాజిటివ్గా ఉండమన్నాడు, పాజిటివ్గా ఆలోచించమన్నాడు. ఆలోచిస్తే నీకు పుణ్యఫలం ఇస్తానంటున్నాడు కదా. అది చేసిన పుణ్యం ఎంత అయితే, నీకు ఒక అన్నదానం చేసినట్టు నువ్వు ఆలోచించుకున్నావు, అన్నదానం జరిగిన పుణ్యఫలం వచ్చే కదా. ఒక హోమంలోనో, ఒక యాగంలోనో, ఒక పూజలోనో పాల్గొన్నట్టుగా ఊహించుకున్నావు, దాని యొక్క పుణ్యఫలం నీకు వచ్చినట్లే కదా. భగవంతుడు ఎంత సింప్లిఫై చేసుకుంటూ వచ్చాడు కలియుగంలో. అంటే కలియుగంలో ఉన్న విపరీతాలు ఎంత అద్భుతంగా మనకి ఇతిహాసాల్లో, పురాణాల్లో చాలా క్లియర్గా చెప్పబడినాయి. అన్నీ కూడా గరుడ పురాణాల్లో కానీ అన్నింటిలో కూడా చాలా క్లియర్గా చెప్పబడినాయి. కలి యొక్క విజృంభణ ఎలా ఉంటుంది, ఓకే, మనుషుల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, కలి నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి, అన్నీ చాలా క్లియర్గా చెప్పండి. కలి యొక్క ప్రభావం ఇంకా పోయే కొద్ది ఇంకా
చాలా భయంకరంగా. విశృంఖలంగా ఉంటుంది. ఆయన యొక్క ప్రభావం చాలా దారుణంగా ఉంటుంది. ఎవరైతే ధర్మాన్ని పట్టుకుంటారో, ధర్మం అంటే ఏదో పెద్ద కార్యమేం కాదు తల్లి. ధర్మం అంటే మనకు చేతనైన దాన్ని ఒక మంచి మార్గంలో చేయడమే ధర్మం. మనకి తెలిసినంతవరకు మనకు చేతనైన దాన్ని. ఓకే, మనం ఏదో కావాలని అధర్మాలు చేసుకుంటా పోకుండా మనకి ఉన్నంతలో మనం చేసిందే ధర్మ కార్యమే. ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ధర్మో రక్షతి రక్షిత, దట్ ఈస్ అల్టిమేట్ వర్డ్. ఓకే, అన్ని ఇతిహాసాల్లో మనకి భగవంతుడు నిరూపించింది ధర్మో రక్షతి రక్షిత, చాలా క్లియర్గా నిరూపించాడు. ఈ కలియుగంలో కూడా ఆయన ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళని మాత్రమే తన సేనగా చేసుకుంటాడు. ఓకే, ఓకే. మిగతా వాళ్ళంతా కూడా కలి ప్రభావంలో పడి ఎప్పుడు అంతరిస్తాం. మనం మానవుడి యొక్క జీవన ప్రమాణం 15-16 సంవత్సరాలు కుదించబడిపోద్దంట. 15 ఏళ్ళు 16 ఏళ్ళు చచ్చిపోతాం. ఓకే, అప్పుడు కలియుగం అంతరించబోతుంది అని చెప్పారు. మరి ఆడపిల్లలు 8 ఏళ్ళకి 9 ఏళ్ళకే ప్రెగ్నెంట్ లేడీస్ అయిపోతారంట. ఓకే, అప్పుడు కలియుగం ఈ ధర్మం అంతా కూడా అంతరించిపోతుంది. అంటే 4వ పాదం మీద ఎంతో కుంటుతున్న ధర్మదేవత ఆ 4వ కాలు కూడా విరిగిపోద్ది. అప్పుడే కల్కి యొక్క అవతారం ఉద్భవిస్తుందని చెప్పి, ఈ కలిని రూపుమాపుతాడని చెప్పి మనకి పురాణాల్లో చెప్పబడింది.